ఈ సంవత్సరం మలయాళ సినిమాలు అక్కడి ప్రేక్షకులే కాదు ఇతర భాషల సినీ ప్రేమికులు సైతం అలరిస్తున్నాయి. వైవిధ్య నటుడిగా పేరున్న ఫహద్ ఫాజిల్ నటించిన తాజా సంచలనం సినిమా ఆవేశం. మలయాళంలో 150 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే ఆజు, బీబీ, శంతన్ ముగ్గురు స్నేహితులు. వీళ్ళు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగళూరుకు వస్తారు. కాలేజీ హాస్టల్లో కన్నా బయట ఉంటే కాస్త స్వేచ్ఛగా ఉండవచ్చునని బీకే హాస్టల్లో దిగుతారు. ఈ క్రమంలోనే సీనియర్లైన కుట్టి అతడి స్నేహితులు ఈ ముగ్గురిని దారుణంగా ర్యాగింగ్ చేస్తారు. దీంతో ఆవేశంతో రగిలిపై తమ సీనియర్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని స్థానికంగా ఉండే రౌడీల కోసం వెతుకుతూ ఉంటే ఫహద్ ఫాజిల్ కనబడతాడు. ఫహద్ ఫాజిల్ది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ప్రేమ, సంతోషం, కోపం ఏదైనా అతిగా ప్రదర్శిస్తాడు. ర్యాగింగ్ విషయం తెలిసి ఆ సీనియర్స్కి బుద్ధి చెబుతాడు. అయితే అప్పటి నుంచి ఆజు, బీబీ, శంతనులపై ఫహద్ ఫాజిల్ మనుషులని ముద్రపడుతుంది. కాలేజీలోని వారి హావా కొనసాగుతుంది. దీంతో చదువు పక్కకి వెళ్ళిపోతుంది. అన్ని సబ్జెక్టులను ఫెయిల్ అవడంతో కాలేజీ డైరెక్టర్ పిలిచి ఆఖరి అవకాశం ఇస్తాడు. దీంతో ఎలాగైనా ఫహద్ ఫాజిల్ నుంచి దూరంగా వెళ్ళిపోయి చదువుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ ఫహద్ ఫాజిల్ వీళ్ళని వదిలిపెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఫహద్ ఫాజిల్ నుంచి ఎలా తప్పించుకున్నారు? తనని మోసం చేస్తున్నారని తెలిసిన ఫహద్ ఫాజిల్ వాళ్ళని ఏం చేశారన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే ఆవేశం కదని సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే మంచి వాళ్ళతో విరోధం కన్నా చెడ్డ వాళ్ళతో స్నేహం ప్రమాదకరం. తెలుగులోని పలువురు హీరోలు నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర పోషించారు. కానీ ఆవేశం సినిమాలో రంగ పాత్రకు నెగిటివ్ షేడ్స్తో పాటు కామెడీ, అతిగా స్పందించే తీరు ఆపాదించి తీర్చిదిద్దిన విధానం తెరపై మెరుపులు మెరిపించిందని చెప్పాలి. తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ముగ్గురు కుర్రాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందనే విషయంతో 2.5 గంటల పాటు ప్రేక్షకుని రోలర్ కోస్టర్ ఎక్కించేశాడు దర్శకుడు జీతు మాధవన్. ఆవేశం కథా ప్రపంచాన్ని పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు గ్యాంగ్స్టర్ రంగాగా ఫహద్ ఫాజిల్ ఎంట్రీతోనే కథలో అసలు జోష్ మొదలవుతుంది. ఆ పాత్ర ఆహార్యం, ప్రవర్తించే తీరు, సంభాషణ పలికే విధానం ఎంత ఎనర్జెటిక్గా ఉంటాయంటే ఆయన కనిపించినంతసేపు తెరపై 10,000 వాళ్ళ పేలుతూనే ఉంటుంది. ఈ ముగ్గురు స్నేహితులు రంగా గ్యాంగ్తో పరిచయం పెంచుకోవడం, అక్కడ నుంచి రోజు వారితో కలిసి తిరిగే సన్నివేశాలు రొటీన్గానే ఉన్న రంగా చేసే హంగామాతో అవన్నీ సరదాగా సాగిపోతుంటాయి. అయితే రంగా గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడనే విషయం చెప్పే సన్నివేశాలు కాస్త సాగదీస్తగా అనిపిస్తాయి. ఆ పాత్రకు ఇచ్చే నేరేషన్, ఎలివేషన్స్ అతిగా అనిపిస్తాయి. మధ్య మధ్యలో రంగా గ్యాంగ్, అతడి ప్రత్యర్థైన గ్యాంగ్ పోటీ పడే సన్నివేశాలు, ఫైట్స్ తీర్చిదిద్దిన విధానం బాగుంది. మార్షల్ ఆర్ట్స్ని మిక్స్ చేస్తూ తీసిన ఆ ఎపిసోడ్ అలరిస్తాయి. అలాగే బీబీ, అతడి స్నేహితులు పరీక్షలో తప్పడంతో రంగాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఈ విషయాన్ని చెప్పాలనుకున్న ప్రతిసారి రంగా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఈ కుర్రాలు అసలు రంగాకు తమ పరిస్థితి ఎలా వివరిస్తారా అని ప్రేక్షకుడు ఆసక్తిగా చూస్తూ ఉంటాడు. ఆయా సన్నివేశాలు కూడా అత్యంత ఉత్కృతం పంచుతాయి. అలాగే గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరిలాగా రంగా తన గ్యాంగ్తో కలిసి డమ్ పరాష్ ఆడే సన్నివేశం నవ్వులు పంచుతుంది. ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్, మదర్ సెంటిమెంట్తో సినిమా ముగించిన తీరు పర్వాలేదనిపిస్తుంది. చివరిలో ఈ ముగ్గురు కుర్రాల కోసం రంగా కాలేజీకి వచ్చే సీన్ నవ్వులు పూయిస్తుంది. ఇంకా నటీనటుల విషయం గురించి మాట్లాడుకుంటే గ్యాంగ్స్టర్ రంగాగా ఫహద్ ఫాజిల్ నటన మరో స్థాయిలో ఉంది. కాస్త ఆలస్యంగా ఆయన పాత్ర ఎంట్రీ ఇచ్చినా కూడా అక్కడ నుంచి తెరపై మొత్తం ఫహద్ ఫాజిలే కనిపిస్తాడు. ఆయన నటన, హావాభావాలు, డ్యాన్సులు, ఫైట్స్ ఇలా ఒకటేంటి అన్నిట్లోనూ అదరగొట్టేశాడు. ఒక సాధారణ కథని తన నటనతో ఫుల్ ఎంటర్టైనింగ్గా మార్చేశాడు. కాలేజీ కుర్రాలుగా ఇంప్స్టార్, మిథున్, రోషన్ చక్కని నటన ప్రదర్శించారు. అలాగే మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు బాగా నటించారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఫహద్ ఫాజిల్ నటన, స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్. మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు, కథలో పెద్దగా ట్విస్టులు లేకపోవడం. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే తెరపై ఫహద్ ఫాజిల్ మెరుపులు మెరిపించాడని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.